నమస్కారం మిత్రమా. ఈరోజు మనం ఒక శత్రువు గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ శత్రువు మన బయట లేదు, మన లోపలే మనలోనే ఉంది. అదే భయం. ప్రతి ఒక్కరి జీవితంలోనూ భయం ఉంటుంది. ఫెయిల్యూర్ అంటే భయం, సమాజం ఏమంటుందోనని భయం, డబ్బు పోతుందేమోనని భయం, లేదా రేపు ఏమవుతుందోననే భయం. కానీ ఫ్రెండ్స్, అసలు భయం అంటే ఏమిటి? అది నిజమా, లేక మన మెదడు సృష్టించుకున్న ఒక అబద్ధమా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒక పిరికి కుందేలు కథ. ఒక దట్టమైన అడవిలో ఒక కుందేలు ఉండేది. కుందేలు అంటేనే భయం కదా, కానీ ఈ కుందేలు మరీ ఎక్కువ భయస్తురాలు. గాలికి ఆకులు కదిలినా ఉలిక్కి పడేది. ఆ కుందేలు ఒక పెద్ద చెట్టు కింద ఉన్న కలుగులో నివసించేది. దానికి ఒక వింత అలవాటు ఉండేది. అది ఎప్పుడూ ఒక భయంకరమైన శబ్దాన్ని వినేది. అదే డమా డమాలని. అడవిలో ఎక్కడో దూరం నుండి ఆ శబ్దం వినిపిస్తే ఆ శబ్దం వినగానే కుందేలుకి గుండె ఆగినంత పని అయ్యేది. అమ్మో, ఏదో పెద్ద రాక్షసుడు వస్తున్నాడు, నన్ను తినేస్తాడని భయపడి వెంటనే తన కలుగులోకి పారిపోయి దాక్కునేది. రోజులు గడుస్తున్నాయి. ఆ కుందేలుకి ఆకలి వేసినా, బయట నుంచి ఆహారం ఉన్నా సరే ఆ డమాల్ శబ్దానికి పారిపోయేది. ఆ భయం వల్ల అది స్వేచ్ఛగా బతకలేకపోతుంది, అడవి అందాలను చూడలేకపోతుంది. ఒకరోజు బాగా ఆకలిగా ఉండి ఆ కుందేలుకి విపరీతమైన కోపం వచ్చింది. రోజు ఇలా భయపడి చావడం కంటే అసలు ఆ శబ్దం ఏమిటో, ఆ రాక్షసుడు ఎవరో చూసి చావడం మంచిది అని గట్టిగా నిర్ణయించుకుంది. అది నెమ్మదిగా కలుగులోంచి బయటకు వచ్చింది. కాసేపటికి మళ్ళీ అదే శబ్దం, డమాల్ డమాల్ అని. కుందేలు వణికిపోయింది, కానీ ఈసారి వెనక్కి పరిగెత్తలేదు. ధైర్యం తెచ్చుకుని శబ్దం వచ్చిన వైపు అడుగులు వేసింది. చెట్ల పొదల చాటు నుండి నెమ్మదిగా తొంగి చూసింది. అక్కడ దానికి ఏం కనిపించిందో తెలుసా? అక్కడ ఏ రాక్షసుడు లేడు, ఏ పులి లేదు, సింహము లేదు. అక్కడ ఉన్నది ఒక పెద్ద పనస చెట్టు. గాలి వీచినప్పుడల్లా పైన పడిన పనసకాయలు కింద ఉన్న ఒక పెద్ద బండరాయి మీద పడుతున్నాయి. అంత ఎత్తు నుండి రాయి మీద పడడం వల్ల డమాల్ అనే శబ్దం వస్తుంది. అంతే, కేవలం ఒక పండు రాయి మీద పడడం వల్ల శబ్దం వచ్చి కుందేలుకు భయం పుట్టింది. అది చూసిన కుందేలుకి నవ్వొచ్చింది, అలాగే ఏడుపు కూడా వచ్చింది. కేవలం ఒక పండు పడే శబ్దానికి భయపడి ఇన్ని రోజులు నేను నా జీవితాన్ని నరకం చేసుకున్నానా అని రియలైజ్ అయ్యింది. ఫ్రెండ్స్, ఈ కథలో కుందేలు ఎవరో కాదు, మనమే. ఆ డమాల్ అనే శబ్దం మన సమస్యలు, మన భయాలు. మనం కూడా అంతే కదా. ఇంటర్వ్యూకి వెళ్తే రిజెక్ట్ చేస్తారేమోనని, బిజినెస్ స్టార్ట్ చేస్తే నష్టం వస్తుందేమోనని, నేను స్టేజ్ మీద మాట్లాడితే అందరూ నవ్వుతారేమోనని అదొక శబ్దం వల్ల మనం భయపడుతూనే ఉంటాం. నిజానికి అక్కడ రాక్షసుడు లేడు, మనం దగ్గరికి వెళ్లి చూస్తే గాని తెలియదు. అది కేవలం ఒక చిన్న సమస్య అని. కానీ దూరం నుండి చూసి ఊహించుకుని భయపడి మనం వెనక్కి పారిపోతున్నాం. ఫియర్ అంటే ఇంగ్లీష్ లో ఒక అద్భుతమైన అర్థం ఉంది. FER, ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్. అంటే నిజం కానిది నిజంలా అనిపించి భయపెట్టడం. మీరు దేనికైతే భయపడుతున్నారో దాన్ని దగ్గరికి వెళ్తే అది చాలా చిన్నదిగా కనిపిస్తుంది. పారిపోతే అదే పెద్ద పర్వతంలా కనిపిస్తుంది. మరి ఈ భయాన్ని ఎలా ఎదుర్కోవాలి? సింపుల్. ఆ కుందేలు ఏం చేసిందో మీరు కూడా అదే చేయాలి. ఫేస్ ఇట్. ఎదుర్కోవడం. పారిపోవడం ఆపండి. మీరు ఏ పని అంటే భయమో ఈ రోజు ఆ పని చెయ్యండి. 10 మందిలో మాట్లాడాలంటే భయమా? వెళ్ళి మాట్లాడండి. తడబడతారా? పర్లేదు, కానీ భయం పోతుంది. ఎగ్జామైన్. పరిశీలించడం. అసలు వర్క్స్ కేసులో ఏం జరుగుతుంది? నేను ఫెయిల్ అయితే ఏమవుతుంది? మహా అయితే మళ్ళీ ప్రయత్నిస్తాను అని మీకు మీరే చెప్పుకోండి. టేక్ యాక్షన్. చర్య తీసుకోవడం. కూర్చుని ఆలోచిస్తే భయం పెరుగుతుంది, పని మొదలు పెడితే భయం తగ్గుతుంది. గుర్తుంచుకోండి, ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు. భయం ఉన్నా సరే ముందడుగు వేయడమే నిజమైన ధైర్యం.
ఆ కుందేలు ఆ రోజు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళకపోతే జీవితాంతం ఆ కలుగులోనే భయంతో చచ్చిపోయేది. మీరు కూడా మీ జీవితంలో ఉన్న ఆ కలుగులో నుంచి బయటకి రండి, ఆ శబ్దాన్ని ఎదుర్కోండి. మీలో అద్భుతమైన శక్తి ఉంది. దాన్ని ఈ చిన్న చిన్న భయాలతో అణిచివేయకండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.